ఎయిర్పోర్ట్ ను పొగమంచు కమ్మేసింది. దాంతో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడుతోంది. గన్నవరం చేరుకోవాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యమయ్యాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగమంచు కమ్మేసింది. దాంతో విమానాల ల్యాండింగ్స్ లేట్ అవుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు విమానాల ల్యాండింగ్స్ వల్ల అక్కడ డిలే అవుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడ ఆల్రెడీ ప్రయాణిస్తున్న ప్రయాణికుల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమంటున్నారు? చూసుకుంటే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా దట్టమైన పొగమంచు రావడంతో కూడా పూర్తి స్థల విమానం ల్యాండింగ్ కి చాలా ఇబ్బందికర పరిస్థితి పరిపిస్తా ఉంది. ఉదయం రావాల్సిన విమానాలు అంటే దాదాపుగా 7 గంటల నుంచి 9 గంటల వరకు రావాల్సిన విమానాలన్నీ కూడా ఒక్కొక్కటి జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ నుంచి వివాదాలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ విమానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో కూడా జాప్యం కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే విమానాలు పూర్తి స్థాయిలో ఆలస్యం కావడంతో ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దట్టమైన పొగమంచు కారణంగా కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇది ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా డిసెంబరు, జనవరి 2 నెలల్లో, ఫిబ్రవరి మొదటి వారంలో దాదాపుగా ఈ 2 నెలల 15 రోజుల పాటు నిత్యం ఇదే రకమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చలికాలం కావడంతో కూడా పొగమంచు దట్టంగా రావటం, అలాగే విమానాలకు సంబంధించి ల్యాండింగ్ అంటే టేక్ ఆఫ్ చేయడం, ల్యాండింగ్ సంబంధించి టెక్నికల్ సమస్యలు, ఇట్లా రకరకాల కారణాలకు సంబంధించి కూడా అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రయాణికులకు సంబంధించి మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విమానాలు వెళ్ళేదే టయానికి చేరుకోవాలి, కొంత ముందుకు వెళ్ళాలి అని చెప్పే ప్లాన్ తోటే విమానాల్లో వెళ్తారు. కానీ పూర్తి స్థాయిలో గంటల కొద్ది జాప్యం కొట్టడంతో కూడా ప్రయాణికులు అయితే ఆందోళన చెందుతున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.